చెప్పేది మీకేవయ్యా. యూట్యూబ్లో కనుక వీడియోలు చేస్తున్నావా ఖచ్చితంగా వీడియో చూడు, లేకుంటే ఛానల్ దొబ్బేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ రాజ్ కుమార్ సాబ్. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఒకటి ఉందండి. అది ఏంటిదంటే, మనం ఎంతో కష్టపడి చేసిన వీడియోస్ని యూట్యూబ్ అనుకోకుండా తీసేస్తే అది మనకు ఎంత బాధ అనిపిస్తుందో మన మాటలో చెప్పలేమండి. సో అలా కాకూడదంటే నేను చెప్పిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. సో గాయస్, ఇప్పుడు ముచ్చట ఏంటిదంటే, యూట్యూబ్ అనేది కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చిందండి. కాబట్టి ఈ రూల్స్ మీరు ఖచ్చితంగా పాటించాలి 100%. లేకపోతే మీ ఛానల్ డాష్ అయిపోతుందండి. సో అలా కావద్దు అంటే మీరు ఖచ్చితంగా గైడ్లైన్స్ ఏంటివో తెలుసుకోవాలి, ఖచ్చితంగా వాటిని పాటించాలి. ఇప్పుడు రూల్ నెంబర్ 1, యూట్యూబ్ కేవలం ఒరిజినల్ కంటెంట్కి మాత్రమే డబ్బులు ఇస్తుందండి. ఇది తెలుసుకోండి ముందు. మాకు డబ్బులు అవసరం లేదు సార్, వీడియోస్ పెట్టుకుంటాం అని అనుకుంటే అది మీ ఇష్టం ఇక. సో మీ యూట్యూబ్ ఛానల్ మీకు ఉండాలి అనుకుంటే మీరు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వీడియోలో సినిమా వాళ్ళ మ్యూజిక్ కానీ ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ కానీ ఏది వాడకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే సినిమాను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి పెట్టేస్తారు. మూవీ క్లిప్స్ కానీ ఏదో ఒక కామెడీ సీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి పెట్టేస్తుంటారు. సో ఇలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. చేస్తే మాత్రమే ఛానల్ పోతుంది, మీరు మాత్రం షెడ్కి వెళ్ళిపోతారు. తర్వాత మాత్రం నేను ఏం చేయలేను. సో ఇదన్నమాట ముచ్చట. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉంది. అదేంటిదంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే రియాక్షన్ వీడియోస్ అని చెప్పి చాలామంది వేరే వాళ్ళ వీడియోస్కి వీళ్ళ వీడియోస్ యాడ్ చేసి పెడుతుంటారు. ఇలా మాత్రం చేయకండి. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పాల్సింది, ఈ మధ్యకాలంలో AI అనే టూల్ వచ్చింది. AI టూల్ని బేస్ చేసుకొని చాలామంది వీడియోస్ చేస్తున్నారండి. సో ఇట్లా వీడియోలు చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం లాభం ఉండదండి. సో మీరెంత ఎడిటింగ్ చేసినా అక్కడ మనిషి కనబడకపోతే మీ ఛానల్ అండ్ మీ ఛానల్కి మానిటైజేషన్ రాదు, మీ వీడియోస్కి డబ్బులు రావు. అలాగే మీ ఛానల్ కూడా చాలా రోజులు ఉండదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ ఛానల్ అనేది యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోతుంది. అది గాయస్ నేను చెప్పదలుచుకున్నది. సో నేను చెప్పిన మాటలు కొంచెం బుర్రకెక్కించుకుంటారని నేను కోరుకుంటున్నాను. జై హింద్, రాజ్ కుమార్.